దీర్ఘకాలపు సమస్యల్ని, వ్యాధుల్ని ఆదిలోనే అంతం చేయాలి. లేకపోతే అవి కాంప్లికేట్ అవుతాయి. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్న సామెత వీటికి అక్షరాలా వర్తిస్తుంది. ముఖ్యంగా నడునొప్పి విషయంలో. చాలామంది నడునొప్పి ఉన్నప్పుడు ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, అశ్రద్ధ చేస్తారు. ఆ తర్వాత అది కాంప్లికేట్ అయ్యి సర్జరీస్ వరకు వెళ్తుంది. ఆ సర్జరీస్ కూడా సక్సెస్ కాక జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ నడునొప్పికి మీరు తయారు చేసుకోగలిగే ట్రీట్మెంట్స్ ఏమిటి అంటే, నడునొప్పికి మీకు మీరే ఒక డాక్టర్ లాగా మారిపోయి ఎలా తగ్గించుకోవచ్చు, ఇది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతోమందిని వేధిస్తున్న సమస్య నడుము నొప్పి. దీన్ని ఎలా తగ్గించుకోవాలి, మీకు మీరే ఒక డాక్టర్ లాగా మారిపోయి దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు ఇంటి చిట్కాలతో, ఇది మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం నడుము నొప్పి మనకి ఎందుకు ఎక్కువ వస్తూ ఉంటుంది, జంతువులకి ఎందుకు రాదంటే అవి 4 కాళ్ళ మీద నిలబడతాయి, మనం 2 కాళ్ళ మీద లేచాం పరిణామ క్రమంలో. దీంతో మన బ్యాలెన్స్ అంతా కూడా నడుము మీద పడుతుంది. అది అవుట్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంటుంది. అందుకే ప్రతి వాళ్ళు లైఫ్లో ఏదో ఒక సమయంలో ఏదో సందర్భంలో నడుము నొప్పి బారిన పడి తీరుతారు. కాబట్టి ఈ నడుము నొప్పిని ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉండాలి, తగ్గించుకోవడం తెలియాలి. దీనికి కొన్ని మామూలు ఇంట్లో చేసుకోగలిగేటువంటి ట్రీట్మెంట్స్ మనం చెప్పుకోబోతున్నాం. ఇవి ఖర్చు లేనివి, సులభమైనవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించినవి. కాబట్టి డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాంటి ఈ చిట్కాలు, వీటిని తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు అసలు ఇది కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలంటే, మళ్ళీ రాకుండా ఉండాలంటే కారణం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది, ఇది మీరు తెలుసుకోవాలి. నడుము నొప్పి రావడానికి చెప్పుకున్నట్టుగా చాలా కారణాలు ఉంటాయి. కండరాలు బలహీనంగా మారటం ముఖ్యమైన కారణం. అలాగే ఎక్కువగా బరువులు ఎత్తడం మరొక కారణం. అలాగే ఎక్కువసేపు కూర్చోవటం ఈ రోజుల్లో అతి ముఖ్యంగా చూస్తూ ఉన్నాం, ఇదొక కారణం. అలాగే సరైన భంగిమను మెయింటైన్ చేయకపోవటం, పాస్చర్ పర్ఫెక్ట్ అంటారు, అది లేకపోవటం ఒక కారణం. ఇలాగా అనేక కారణాలు, మెయిన్గా కొన్నిసార్లు వెన్నుపూసల సమస్యలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఏదేమైనా దీన్ని గుర్తించడం అవసరం, అలాగే ట్రీట్ చేసుకోవటం కూడా అవసరం. అంటే నడుము నొప్పిని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, అదే ఉంది నడుము నొప్పే కదా అని అనిపిస్తుంది మీకు, కానీ దీనికి అనుబంధ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ సాధారణ లక్షణాలు మీకు అవగాహన ఉండాలి. ఒకటి, నొప్పి ఉంటుంది, అంటే ఒక్కోసారి స్థానికంగా ఉంటుంది, లేకపోతే రేడియేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది, అంటే ప్రసరిస్తూ ఉంటుంది, ఇదొకటి. అలాగే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ప్రధానంగా జలదరింపు, పిన్స్ అండ్ నీడిల్స్ అంటారు, అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే బట్టని మెలిపెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మొద్దుబారుతూ ఉంటుంది కూడా కాలంతా. మరి ఇలాంటి నడుము నొప్పికి ఇంటి చిట్కాలు ఏమిటి అంటే, ఒక హోమ్ రెమెడీ కిట్ లాంటిది మనం చెప్పుకోబోతున్నాం. ఇలాగా ఈ సులభమైనటువంటి ప్రభావవంతమైనటువంటి ఈ చిట్కాలని వరుసగా తెలుసుకుందాం. వీటిని ఉపయోగిస్తే నడుము నొప్పి తగ్గుతుంది, అలాగే అది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉండేవే. ముందుగా చెప్పుకోవాల్సింది అల్లం. ఇది నొప్పికి ఒక సహజ నివారణి అని చెప్పవచ్చు. అనాల్జిసిక్ యాక్షన్ ఉంటుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది నొప్పిని తగ్గిస్తుంది, వికారం, వాంతులు ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. దీన్ని మరొక ప్రత్యేకత. అంటే పొట్టను తేలిగ్గా ఉంచుతుంది. పొట్టలో గ్యాస్ ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ వల్ల నడుము మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది, స్పైన్తో. దీంతో అందుకే ఉబ్బరి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా చాలామందికి నడుము నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని తగ్గించే నేచరు ఈ అల్లానికి ఉంది. అల్లాన్ని మీరు టీ రూపంలో తీసుకోవచ్చు. అంటే కొన్ని అల్లం ముక్కల్ని నీళ్ళకి వేసి బాయిల్ చేయండి, కొంచెం తేనె కలుపుకొని టీ లాగా సిప్ చేస్తూ తాగేయండి. ఇంకోటి, దీని మరొక వేరియేషన్ ఏంటంటే పేస్ట్ లాగా దీన్ని అప్లై చేయొచ్చు. అంటే అల్లాన్ని మెత్తగా గుజ్జులుగా చేసి పేస్ట్ అవుతుంది. దీన్ని నడుము పైన లినమెంట్ రాసినట్టుగా, ఒక ఆయింట్మెంట్ రాసినట్టుగా రాసుకోవాలి. దీంతో కూడా నడుము నొప్పి తగ్గుతుంది. అలాగే ఆ నడుము నొప్పి తాలూకు తీవ్రత తెలియకుండా ఉండాలంటే ఒక ఎనాల్జిసిక్ లాగా పనిచేసేది, ఒక ఎనస్థెటిక్ లాగా పనిచేసేది ఏంటంటే గసగసాలు. ఇది నొప్పి, మంట దీని నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. గసగసాలు నడుము నొప్పిలో పనిచేస్తుంది. ఆ పిన్స్ అండ్ నీడిల్స్, జలదరింపు ఇట్లాంటి వాటిలో కూడా పనిచేస్తుంది. మెయిన్గా మంట నుంచి రిలీఫ్ ఇస్తుంది, అంటే నర్వ్ ఎండింగ్స్ని ఇది సూదం చేస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి, పౌడర్ ఫామ్లో వాడుకోవచ్చు. అంటే మీరేం చేస్తారంటే గసగసాలు ఒక 100 గ్రాములు సిద్ధం చేసుకోండి, పటిక బెల్లాన్ని కూడా ఈక్వల్గా కలపండి. 2 పొడుల్ని కలిపి మీరు నిల్వ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని పూటకి 1 టీ స్పూన్ చొప్పున రోజుకి మొత్తం 2 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. 2 సార్లు ఉదయం సాయంత్రం పాల్లో కలిపి దీన్ని తీసుకోవచ్చు. దీంతో నడుము నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. లసున ప్రభంజనానాం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం. లసున అంటే వెల్లుల్లికి ఈ నొప్పిని తగ్గించే శక్తి ఉంది, కాబట్టి దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మీరు వాడితే అనేక రకాలుగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని ఎలా వాడాలి, పేస్ట్ ఫామ్లో వాడుకోవచ్చు.
వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, గర్భాలు, వాటిని మెత్తగా పేస్ట్ చేయండి. దీనికి ఆవ నూనె కలిపి రెండింటిని వేడి చేయండి. ఇప్పుడు నడుము నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని అప్లై చేయండి. దీంతో ఆ నొప్పిని ఇది గుంజేస్తుంది. ఇలాగా ప్రతిరోజు కూడా ఉదయం ఖాళీ కడుపుతోటి మీరు ఇంటర్నల్గా తీసుకోవచ్చు కూడా ఒక వెల్లుల్లి గర్భాన్ని. వెల్లుల్లిని ఎక్స్టర్నల్గా ఆవనంతో కలిపి వాడాలి లెర్మెంట్ లాగా. అలాగే లసున క్షీరపాకం రూపంలో, అంటే వెల్లుల్లి గర్భాన్ని పాలతో కలిపి బాయిల్ చేసి ఆ పాలు తాగొచ్చు, లేకపోతే నేరుగా తినొచ్చు కూడా. దీంతో కూడా మీకు రిలీఫ్ వస్తుంది. ఇక నడుము నొప్పిని తగ్గించే మరొక ఫేమస్ మెడిసిన్ పసుపు పాలు. ఇది దీంతో ఎముకలకి మీకు బలం వస్తుంది. అంటే పాలలో కాల్షియం ఉంటుంది, మీకు తెలుసు. ఇది ఎముకల్ని స్ట్రెంథెన్ చేస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి, ఇది కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ రెండు, అంటే 1 టీ స్పూన్ పసుపుని గోరువెచ్చని పాలకు కలిపి తాగుతూ ఉంటే నడుము నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. ఇది ఒక సహజమైన పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. అయితే కొన్ని ఫిజికల్ సూత్రాలు ఉన్నాయి, అవి కూడా మీరు పాటించాలి. ఉదాహరణకు శీతల చికిత్స, ఉష్ణ చికిత్స అంటారా, మార్చి చేయాలి. అంటే దీంతో మీకు వెంటనే తక్షణం నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. వేడి కాపడం, చల్లటి కాపడం మార్చి చేయాలి. అంటే వేడి నీళ్ళతోటి స్నానం చేయొచ్చు, ఇదొక పద్ధతి. లేదా వేడి నీళ్ళ బాటిల్ని అప్లై చేయొచ్చు, ఇదొక పద్ధతి. కాపడం పెట్టుకోవచ్చు, అంటే వేడి నీళ్ళల్లో ఒక గుడ్డ ముంచి కాపడం పెట్టుకోవచ్చు. ఎలా చేసినా కానీ వేడి కాపడం చేయండి. ఆ తర్వాత ఐస్ ప్యాక్స్, అంటే ఒక బ్యాగ్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ కూరి, లేకపోతే ఒక ప్లాస్టిక్ సంచిని తీసుకొని ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్యూబ్స్ తీసుకొని దాన్ని ప్యాక్ చేసి దాంతో కూడా మీరు ప్యాక్ లాగా చేసిన తర్వాత స్థానికంగా అప్లై చేయండి. ఇలాగా హాటు కోల్డ్ మార్చి చేస్తూ ఉంటే జంప్ స్టార్ట్ లాగా బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, రిపేర్ కూడా జరుగుతుంది. ఇక వ్యాయామం అన్నిటికంటే ముఖ్యం. కదలికలతోటి నొప్పికి మీరు చెక్ పెట్టవచ్చు, ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి అక్కడ రిపేర్ జరుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేయండి. దీంతో నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ప్రత్యేకమైనటువంటి కొన్ని వ్యాయామాలు ఉంటాయి, బ్రిడ్జ్ ఎక్సర్సైజు, అలాగే నీ టు చెస్ట్, ఇలాంటివి. వీటిని మీరు గురుముఖతో ప్రాక్టీస్ చేస్తే ఈ నడుము నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ప్రధానంగా స్ట్రెచ్చింగ్ చాలా ముఖ్యం. నడువుని ముందుకు వంచడం, వెనక్కి వంచడం, పక్కకు వంచడం, ఇలాంటి వ్యాయామాలు చేస్తూ ఉండండి. యోగా కూడా మీకు ఉపయోగపడుతుంది. అయితే సరైన భంగిమ చాలా ముఖ్యం. కాబట్టి ఈ భంగిమ వల్ల నొప్పికి మీరు దూరంగా ఉండొచ్చు. ఆ పాస్చర్ పర్ఫెక్ట్ అంటారు. కాబట్టి కూర్చోవటం, కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. అలాగే నిలబడటం, నిటారుగా నిలబడాలి. ఈ బేసిక్గా మీరు గుర్తుంచుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన బరువు మొత్తం డిస్కుల మీద పడి ఆ డిస్క్ డీజనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గటం చాలా ముఖ్యం. దీంతో నడుము పైన భారం తగ్గుతుంది. కాబట్టి అధిక బరువు ఉంటే తగ్గండి. అంటే ఏమిటి, హై క్యాలరీ ఫుడ్ ద్వారా తగ్గించి లో క్యాలరీ ఫుడ్కి షిఫ్ట్ అయిపోండి. అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటివి కూడా చేయొచ్చు. దీంతో బరువు తగ్గుతారు. బరువు తగ్గితే నడుము నొప్పి తగ్గుతుంది. అన్నిటికీ మంచి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు. విశ్రాంతి అనేది ఈ నొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది. నడుము నొప్పి ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం. అలాగని రోజుల తరబడి తీసుకుంటే మళ్ళీ కండరాలు బలహీనపడిపోయి మళ్ళీ నడుము నొప్పి నుంచి బయటపడటం కష్టం అవుతుంది. కాబట్టి రీజనబుల్ పీరియడ్, అంటే ఒక వారం అట్లాగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అయితే ఎప్పుడు ఈ సలహాలకు మించి మీరు మీ పరిస్థితి తీవ్రతరం అయిందనేది గుర్తించాలి. అంటే డాక్టర్ సలహా ఎప్పుడు తీసుకోవాలి అనేది మీకు తెలియాలి. ఒకవేళ మీరు దగ్గుతుంటే, తుమ్ముతుంటే, ఒక షాక్లా కొడుతూ ఉన్నా, లేకపోతే విపరీతంగా నొప్పి వస్తూ ఉన్నా, మలమూత్రాల మీద కంట్రోల్ పోయినా, అలాంటి సందర్భాలలో అది మీ చేయి దాటిందని అర్థం. తప్పనిసరిగా అశ్రద్ధ చేయకుండా వైద్య సలహా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. దీనికి ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్, అభ్యంగనం, ఇలాంటి కొన్ని చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్నల్గా కూడా ఆ నొప్పిని తగ్గించే మందులు, రాజౌషధాలు, అంటే వాచింతామణి రస్, ఇలాంటివి కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీకు ఇంతవరకు ఎప్పుడన్నా లైఫ్లో నడుము నొప్పి వచ్చిందా? తీవ్రంగా కదలలేనంత నొప్పి వచ్చి డిప్రెస్ అయ్యారా? ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ కోలుకున్నారా? కోలుకుంటే ఎలాంటి జాగ్రత్తలతో కోలుకున్నారు? ఎన్ని రోజులకు కోలుకున్నారు? ఎన్ని రోజులు మిమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టింది? మళ్ళీ నడుము నొప్పి వస్తూనే ఉందా? నడుము నొప్పికి మీరు ఆయుర్వేద ఔషధాలు కానీ లేకపోతే ఇలాంటి చిట్కాలు కానీ ఏమైనా పాటించారా? పాటిస్తే దాని రిజల్ట్ ఏమిటి? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. వాళ్ళకి ఆందోళన, భయం ఇలాంటివి తగ్గుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.